హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ సాయి చింతల. ఈరోజు వ్లాగ్ అయితే వచ్చేసి మన హిమాలయానికి అయితే మనం అయితే ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్ ఉన్నాయి కదా, దీనికైతే ట్యూబ్లెస్ కన్వర్షన్ అయితే చేస్తున్నాం అనమాట. ఈ ట్యూబ్లెస్ కన్వర్షన్ ప్రాసెస్ ఈ వీడియో అయితే మనం అయితే మొత్తం చూద్దాం ఈ వ్లాగ్లో అయితే. సో లెట్స్ సిక్ దిస్ వ్లాగ్. సో గాయ్స్, ఈరోజు అయితే మనమైతే బొల్లారం అయితే వెళ్తున్నాం గాయ్స్. సో ఎందుకనేది అయితే మనకి మన బైక్ అయితే స్పోక్ వీల్స్ కాబట్టి ట్యూబ్ టైర్స్ ఉంటాయి అన్నమాట. సో మనమైతే ట్యూబ్లెస్ కన్వర్షన్ కోసం అయితే వెళ్తున్నాం. సో ఈరోజు అయితే ఇది ట్యూబ్లెస్ కన్వర్షన్ వర్క్ అయితే మన బైక్ అయితే అక్కడ డ్రాప్ చేయాలి. సో ఇదైతే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వర్క్ ఇన్ హిమాలయన్ అయితే చెప్పుకోవచ్చు. సో ఈ ట్యూబ్లెస్ కన్వర్షన్ అయితే చేపిస్తే మాత్రం మనకైతే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వర్క్ అయితే అయిపోతుంది అనమాట హిమాలయన్లో. మొన్న 1 వీక్ బ్యాక్ అయితే నేను చాలా స్ట్రగుల్ అయినా అనమాట. సో ఇది మనకేం తెలియదు కదా. సో బైక్ ఎట్లా సైడ్కి కొన్ని రోజులు వాడకుండా వదిలేస్తే అట్లా ఎయిర్ లీకేజ్ అవుతుంటుందని చెప్పి ఇంకా నాకైతే పోయి చెక్ చేయించాను. కానీ సో పంచర్ అయితే లేదని చెప్పారు. ఇంకా నేనైతే మళ్ళీ షోరూంలో కూడా ఎందుకైనా మంచిదని చెప్పి అయితే ఒకసారి అయితే చెక్ చేయించా. సో టెక్నీషియన్ కూడా కాల్ చేసి పంచర్ అయితే ఏం లేదు ఇట్లా రీజన్ అయితే అడిగాడు. పోయినసారి అంటే ఎట్లా లీక్ అయింది సంథింగ్ రీజన్ అయితే అడిగాను అనమాట. సో ఇంకా మళ్ళీ ఇట్లా అనిపిస్తే మాత్రం మళ్ళీ తీసుకురండి చూద్దామని చెప్పి అయితే చెప్పారు మనకి షోరూంలో అయితే. ఇంకా ఇవన్నీ ఇష్యూస్ ఎందుకు మళ్ళీ, లేదా మనం ఎప్పుడైనా మనం డిఫరెంట్ టెరెన్స్లో అయితే రైడ్ చేస్తుంటాం. సో ఇంకా మనకి టాస్క్ అయిపోతుంది ఎప్పుడైనా పంచర్ అయితే అని చెప్పి అయితే ఇంకా మనీ అయితే పోయినాయి. కానీ ఇలాంటి వర్క్స్ అయితే వేయించుకోవాలన్నమాట. సో ఇవన్నీ ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మనకి చాలా టైం సేవ్ చేస్తారనమాట. మనకైతే చూసుకుంటే నేనైతే హైదరాబాద్ అయితే అసలు ఎక్కడ లేదు. సో ఈ వర్క్ చేయడానికైతే నేనైతే మొత్తం సర్చ్ చేస్తే నాకైతే ఒక ఆప్షన్ అయితే దొరికింది. ఇంకా నేనైతే అక్కడికైతే వెళ్తున్నా. సో నేను నా ప్లేస్ నుంచి అయితే నాకు 28 కిలోమీటర్స్ ఉంది అనమాట. ఆ ప్లేస్ అయితే వచ్చేసి బొల్లారం. ఇంకా అక్కడికైతే వెళ్ళేసి మన ట్యూబ్లెస్ కన్వర్షన్ అయితే చేయించేసేయాలి. నార్మల్గా మనకైతే ప్రైస్ ఎంత ఆఫర్ చేసారు ఇవన్నీ అయితే మనం చూసుకుందాం. సో ఇవన్నీ నేను డీటెయిల్గా మీకు చెప్తాను. అయితే నేను వేరే కొన్ని వీడియోస్లో చూసాను కానీ సో మన దగ్గర అయితే ఎవరు లేరనమాట ఈ ట్యూబ్లెస్ కన్వర్షన్ చేసేవాళ్ళు. బెంగళూరు ఇంకా చెన్నైలో అయితే ఉన్నారు చాలామంది. ఇంకా నేనైతే నైట్ కూడా కాల్ చేశాను అనమాట ఒక స్టోర్ వాళ్ళకి బెంగళూరులో, వే టు స్పీడ్ అని చెప్పి అయితే వాళ్ళకైతే కాల్ చేశాను. బెంగళూరు వాళ్ళకి కాల్ చేసి మనకైతే ఏం చెప్పారంటే చాలా వెయిటింగ్ ఉందన్నమాట. వాళ్ళైతే లిమిటెడ్ బైక్స్ని అయితే తీసుకుంటారనమాట స్లాట్స్ వైజ్గా. ఇంకా ఆగస్ట్ 15కి అయితే ఉందంట మనకి మళ్ళీ అవైలబిలిటీ. అది కూడా 1 వీక్ ముందే బుక్ చేసుకోవాలంట. ఇంకా 1 వీక్ టైం పడుతుంది. ఇక్కడైనా అంతే అక్కడైనా అంతే. అదే 1 వీక్ టైం ఇక్కడే ఇచ్చేసి అయిపోతుంది కదా తొందరలోనే మనకని చెప్పి అందుకే ఇంకా ఇక్కడ డిసైడ్ అయిపోయి ఇక్కడే ఇస్తున్నా. సో ఇక్కడైతే మనకైతే ఆఫర్ చేసింది 8,500 అనమాట ప్రైస్. అక్కడ అనుకుంటే మాత్రం 11,000 చేంజ్ అయితే అయింది మనకి. 11,000 చేంజ్ అయితే మనకి వాళ్ళు చెప్పారు అనమాట. ఇంకా మనకి ఇంకా అక్కడికి పోయి స్టేయింగ్కి అప్ అండ్ డౌన్ ఖర్చులు కూడా మనకైతే ఇంకో 5,000 6,000 అయితే ఎక్స్ట్రా అవుతుంది. అట్లా అని చెప్పి అయితే ఇంకా నేను ఇక్కడే బెస్ట్ ప్రైస్ ఉంది కదా మనకి, ఎందుకు మళ్ళీ ఎక్కడో వెళ్ళి చేయించడం అని చెప్పి అయితే. ప్లస్ వాళ్ళకి అడిగాను, వారంటీ అయితే లేదన్నారు. ఇక్కడైతే మనకి 1 year వారంటీ కూడా ఇస్తున్నారు. సో ఐ చూస్ హియర్ ఓన్లీ. ఇంకా వెళ్ళేసి మన బైక్ అయితే అక్కడ డ్రాప్ చేసేసి ఆఫ్టర్ 4 days అయితే మన హిమాలయన్ అయితే మళ్ళీ పిక్ చేసుకుందాం విత్ ట్యూబ్లెస్ టైర్స్. అయితే మనమైతే బైక్ని అయితే తీసుకొని వెళ్ళిపోవచ్చు. సో ముందు టన్నెల్లో అయితే దీని ఎగ్జాస్ట్ చూద్దాం.
చూసారా ఎగ్జాస్ట్ అయితే ఎట్లుందో దీన్ని. ఫుల్ కూడా అయితే మ్యాడ్ ఉంది అనమాట. చూస్తే మాత్రం ముందే ఎక్కడైనా క్లియర్ రోడ్ ఉంటే మాత్రం దీన్ని మంచి పవర్ అయితే టెస్ట్ చేద్దాం ఆఫ్టర్ సర్వీసింగ్. ఈరోజు కొంచెం హైదరాబాద్ అయితే బోనాలు కాబట్టి అయితే ట్రాఫిక్ అయితే చాలా తక్కువ ఉంది, అందుకే ఇంత పీస్ఫుల్గా వెళ్ళిపోతున్నాం అనమాట. లేకపోతే అసలు చుక్కలు కనపడేది ట్రాఫిక్లో. ప్లస్ ఈరోజు కొంచెం సండే కాబట్టి కొంచెం రైడ్ సెట్ ఉందన్నమాట. ముందైతే నేను ఆగి బ్రేక్ఫాస్ట్ చాయ్ బ్రేక్ తీసుకొని అయితే ఇంకా మనమైతే పోయి మన బైక్ అయితే అక్కడ డెలివరీ ఇచ్చేద్దాం. సిగ్నల్ పడ్డది ఇప్పుడే. గొడుగు తీరా నాయన. ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు అయితే ఆపారు అనమాట మన డ్యూక్ని. సో దీన్ని ఆర్సీ అయితే అడుగుతున్నారు. ఆర్సీ అయితే చూపించినాం. ఇంకైతే ఆర్సీ చూపించినా కానీ వెయిట్ చేయమని చెప్తున్నారు. ఇప్పుడు అడిగిపోరా, లేట్ అవుతుంది మనకి. ఈ ముందు బైక్లో ఉన్న బుడ్డోడు అయితే ఒకటే బండిని అయితే చూస్తుండు. వాడు చిన్నప్పటి నుంచే బైకర్ అయిదామని చూస్తున్నట్టున్నాడు. ట్రైన్ అయితే చూడండి కదా స్లోగా పోతుంది. ముందు స్టేషన్లో ఆగినట్టుంది. అల్వాల్ స్టేషన్ నుంచి అయితే బొల్లారం క్రాస్ చేస్తూ వెళ్తుంది. అది ఎట్లా వెళ్తుందేమో. మనమైతే మన బైక్ అయితే డ్రాప్ చేయడానికి అయితే ఇక్కడికైతే వచ్చాం, వర్క్ లొకేషన్కి అయితే. చూడండి ఇక్కడైతే వర్క్లో అయితే జీటీ అయితే ఉంది. దీన్ని అయితే ట్యూబ్లెస్ కన్వర్షన్ అయితే నడుస్తుంది అనమాట. ఇది అయిపోయాక మందైతే తీసుకొని వర్క్ స్టార్ట్ చేసి అని చెప్పారనమాట. చూస్తున్నారు కదా మన బైక్ అయితే టైర్స్ అయితే రిమూవ్ చేసారు. కింద ఒక స్టాండ్ అయితే పెట్టుకున్నారు. మిషన్ మీద అయితే మన టైర్స్ అయితే రిమూవ్ చేసి నెక్స్ట్ ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేస్తా అని అయితే చెప్పారు అనమాట. అయితే నా వర్క్ రిలేటెడ్ అయితే నా టైర్స్ అయితే తీయలే అనమాట వీడియో. సో నేనైతే యూట్యూబ్లో దొరికిన ఇంకో వీడియో అయితే తీసుకొని షూట్ చేసిన. చూస్తున్నారు కదా ఇదైతే రిమ్స్ అనమాట. ఆఫ్టర్ తీసేసాక అయితే మనకైతే ఇట్లా ఉంటాయి అనమాట. లోపలైతే ఇవన్నీ అయితే మనకి క్లీన్ చేసి నీట్గా క్లీన్ చేసి అయితే ఇంకా మనకి వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు. ఈ మధ్యలో ఉన్నాయి కదా ఆ స్పోక్ వీల్స్ అనేది దాంట్లో కూర్చుంటాయి అనమాట. ఇవన్నీ అయితే మనకైతే సిలిండర్ త్రూ అయితే క్లోజ్ చేయాలన్నమాట. ఈ ప్రాసెస్లో అయితే మనం అయితే మొత్తం చూద్దాం. సిలిండర్తో వీళ్ళైతే ఎట్లా వర్క్ చేస్తారో, ఎట్లా కంప్లీట్గా క్లోజ్ చేస్తారో ఈ హోల్స్ అనేది. కింద కనిపిస్తున్నాయి కదా ఇదైతే మనకైతే సీలెంట్లు అనమాట. చూడండి అక్కడ ఆ సీలెంట్స్ అయితే మనకి యూజ్ చేస్తారనమాట. యూజ్ చేసి అక్కడ ఆ గ్యాప్స్లో అయితే మనకి చూస్తున్నారు కదా ఇప్పుడు ఎట్లయితే అప్లై చేస్తున్నారో ఆ గ్యాప్స్లో అయితే మనకి సీలెంట్ని అయితే అప్లై చేయాలి కంప్లీట్గా. ఇదైతే నార్మల్గా మనం కూడా చేసుకోవచ్చు ఇంట్లో, కానీ మనకైతే ఎందుకు రిస్క్, ఇంకా వాళ్ళు చేసినంత ప్రొఫెషనల్గా అయితే మనకి చేయడం రాదు. కొంచెం ఏమన్నా అటు ఇటు అయినా కానీ వేస్ట్ అని అయితే చెప్పి అయితే మనమైతే ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళకైతే ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి నీట్గా చేస్తారని చెప్పి అయితే మనం చేస్తున్నాం అనమాట. సో చూడండి ఇట్లా అయితే వీళ్ళైతే ఫస్ట్ అయితే అవన్నీ ప్యాచప్ చేస్తారు. ప్యాచప్ చేశాక చూసారు కదా తర్వాత గ్యాప్స్లో ఇవన్నీ అసలు రాకుండా నీట్గా అట్లా ఆ పేస్ట్ అయితే మొత్తం చూస్తున్నారు కదా ఫ్లాట్ చేసి దీన్ని అయితే ఒక క్లైమేటిక్ కండిషన్స్ త్రూ అయితే మనకైతే టైం ఇస్తారనమాట. మినిమం ఒక 3-4 days అయితే పడుతుంది. మొత్తం ఈ సొల్యూషన్ అనేది డ్రై అయిపోయి ఇంకా లీకేజ్ అసలు ఎటువంటి లీకేజ్ ఉండొద్దంటే ఇది చాలా గట్టిగా డ్రై అయిపోయి దానికి గట్టిగా పేస్ట్ అయిపోవాలి కాబట్టి. సో ఇదైతే ఇంకా మనకి ఒక 3-4 days టైం పట్టింది. నేనైతే నాదైతే ఇంకా వర్షం పడ్డదని చెప్పి నాదైతే ఇంకా 1 week పడ్డది అనమాట. చూస్తే మాత్రం ఇట్లయితే మనకైతే క్లోజ్ అయిపోతుంది. మన స్పోక్ వీల్స్ అన్నవి మొత్తం ట్యూబ్లెస్ కన్వర్షన్ అయితే అయిపోతుంది ఈ సొల్యూషన్ వల్ల. చూడండి
ఇట్లా అయితే అయిపోతుంది అనమాట. లోపల మొత్తం క్లీన్ ప్యాక్ అయిపోతుంది. సో ఇదే అనమాట ట్యూబ్లెస్ కన్వర్షన్. ఈ ప్రాసెస్ నుంచి అయితే చేస్తారు ట్యూబ్లెస్ కన్వర్షన్. సో ఫైనల్లీ మన బైక్ అయితే ట్యూబ్లెస్ కన్వర్షన్ అయితే అయిపోయింది. సో ఈ వీడియో అయితే చూసారు కదా, మొత్తం ప్రాసెసింగ్ ఎట్లా చేసారో బైక్ని అయితే. వీళ్ళైతే ఒక 40+ బైక్స్ అయితే చేసారు అనమాట ఇప్పటి వరకు. సో అట్లా అని చెప్పి అయితే నేను ఇక్కడ వాళ్ళకైతే ఇవ్వడం జరిగిందనమాట బైక్. ఇంకా మనకైతే 1 వీక్ అయితే టైం పట్టింది అనమాట ఈ ప్రాసెస్ మొత్తం చేయడానికి. ఇంకా ప్రాసెస్ అయిపోయాక మనకైతే 4 days డ్రై చేస్తారనమాట ఈ టైర్ని అయితే. ఇంకా డ్రై అయిపోయాక మనకైతే కంప్లీట్గా దాన్ని అయితే ట్యూబ్లెస్ కన్వర్షన్ అయితే అయిపోతుంది అనమాట. సో మనకి ఈ ప్రాసెస్ మొత్తానికి అయితే ఒక 8,000 ఛార్జ్ అయింది. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే 2 టైర్స్ అయితే కన్వర్ట్ చేసి మనకి ఇస్తారనమాట బైక్ అయితే. మీకు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన కనిపించే వాళ్ళ డీటెయిల్స్ అయితే నేను డిస్ప్లే చేస్తాను. సో వాళ్ళకైతే డైరెక్ట్ మెసేజ్ చేయండి. ఇంకా రీజనబుల్ ప్రైస్ కూడా చేస్తారు మన సబ్స్క్రైబర్ అని చెప్తే. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే మాత్రం లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని. ఇలాంటి మంచి కంటెంట్ కోసం అయితే ఇంకా బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసుకోండి. సో దిస్ ఈస్ సాయి చింతల. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.